బీజింగ్లో నివసించే తన తల్లి డాక్టర్ ఫాంగ్ మింగ్ నా వెన్ తో లీ ఫాంగ్ బెన్ వాంగ్ జీవనోపాధి కోసం న్యూయార్క్ వెళ్తారు. న్యూయార్క్కు వెళ్లడానికి ముందే తాను ప్రాక్టీస్ చేసే కుంగ్ఫూ విద్యను పూర్తిగా వదిలిపెట్టాలని ఓట్టు వేయించుకొంటుంది. న్యూయార్క్కు వెళ్లిన తర్వాత విక్టర్ లిపానీ అనే మాజీ బాక్సర్ కూతురు మియా లిపానీతో పరిచయం ఏర్పడుతుంది. ఆ క్రమంలో కరాటే ఛాంపియన్ మియా బాయ్ ఫ్రెండ్ కానర్ డే ఆరామిస్ నైట్ తో గొడవ జరుగుతుంది. దాంతో తన తల్లికి తెలియకుండా కరాటే, కుంగ్ ఫూ ప్రాక్టీస్ చేయడం మొదలుపెడుతాడు. కరాటే కిడ్ లెజెండ్స్ సినిమా కథ లీ ఫాంగ్ చుట్టూ తిరుగుతుంది. తల్లి ఒత్తిడి వల్ల కుంగ్ ఫూ వదిలిపెట్టిన లీ, కుటుంబంతో కలిసి బీజింగ్ నుంచి న్యూయార్క్కు వలస వెళ్తాడు. అక్కడ మియా లిపానీతో పరిచయం ప్రేమగా మారుతుంది కానీ ఆమె బాయ్ ఫ్రెండ్ కానర్ డేతో లీకి శత్రుత్వం పెరుగుతుంది. మిస్టర్ హాన్, జాకీ చాన్, లీకి మార్గదర్శకుడవుతాడు. అతనితో కలిసి మియాగీ డు శిష్యుడి సహాయంతో లీను ఛాంపియన్గా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. కథలో ప్రేమ, ఫ్యామిలీ భావోద్వేగాలు, పగ, ప్రతీకారం మిళితమై న్యూయార్క్ సెట్లో ఫైట్స్ అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి. జాకీ చాన్, రాల్ఫ్ మాకియో పాత్రలు ఆకట్టుకుంటాయి. కానర్ డేను ఓడించిన లీ తన ప్రేమను గెలుచుకుంటాడు. సినిమా టెక్నికల్గా ఓకే అయినా కథలో బలం కొద్దిగా తక్కువగా కనిపిస్తుంది. ప్రముఖ రచయిత రాబర్ట్ మార్క్ కామెన్ రాసిన ది కరాటే కిడ్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను జోనాథన్ రూపొందించారు. అయితే బలమైన కథ, కథనాలు లేకుండానే పగ, ప్రతీకారం, ప్రేమ, కొంత ఫ్యామిలీ ఎమోషన్స్తో ఈ సినిమాను అత్యంత సులభమైన, సరళమైన, రెగ్యులర్ పాయింట్తో సినిమాను రూపొందించాడు.